మార్చిందట, ఒక బానిస. ఏ హక్కులు కూడా లేవు, కనీసం తిందామంటే కూడా హక్కు లేదు. నీళ్లు తాగాలన్నా పర్మిషన్తో తాగాలి నీళ్లు. ఒక మంచి వస్త్రాలు కూడా వేసుకోవద్దు, పై వస్త్రం కూడా వేయద్దు, కింది వస్త్రమే ఉండాలి బానిసలకు. అంటే సరైన బట్టలు వేసుకునేటువంటి హక్కు లేనటువంటి ఆ వ్యక్తిని దేవుడు రాజ్యానికి అధిపతిగా చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎలా చేయగలిగాడు చెప్పండి దేవుడు? అయ్యో నేను బానిసను, నా జీవితం ఇలా అయిపోయింది ఏంది, నేను ఏదో సాధిద్దామనుకుంటే దేవుడు నా జీవితం తీసుకొచ్చి ఈ పోతివరి ఇంట్లో పడేసింది, బోలు కడడానికి, బట్టలు పెట్టడానికి, ఊడవడానికి, తుడవడానికి, ఈ పనిలో పెట్టి నేను దేవుడు అని చెప్పాను. ముఖం మార్చుకొని కూర్చోలే, మూతి ముడుచుకొని కూర్చోలే యోసేపు. దేవా నేను ఇక్కడ ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి అని చెప్పాడు. గట్టిగా చెప్పను కూడా దేవుని నామాన్ని కనపరచండి, కొట్టండి గట్టిగా.